దెబ్బ బాగా తగిలింది. నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను. అలసిపోయాను. ప్రజ్ఞ కోసం వెతికి వెతికి. కాసేపు రెస్ట్ తీసుకుంటాను. థ్యాంక్ గాడ్ ప్రజ్ఞ నువ్వు వచ్చేసావు. నేను నీకోసం అప్పటి నుండి నా గదిలోకి ఎందుకు వెళ్ళావు? నేను నీకోసమే వెళ్ళాను. నేను అక్కడ లేను అని తెలిసిన తర్వాత కూడా నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? నీ ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశం ఏంటంటే నేను అక్కడ లేను అని తెలిసిన తర్వాత కూడా నువ్వు అక్కడి నుంచి ఎందుకు వెళ్ళలేదు? అక్కడ అభి ఉన్నాడు అందుకని. నీకేం చేయాలనిపిస్తే నువ్వు వచ్చేస్తావు, అంతే కదా? అసలు నువ్వేమంటున్నావు? ప్రతి విషయంలోనూ తల దూర్చడం నీకెందుకు అలవాటు అయిపోయింది? ముందు నువ్వు ఇంట్లోకి వచ్చావు, ఆ తర్వాత నువ్వు ఇప్పుడు. ఒక్క నిమిషం. ఈ ఇంటికి నువ్వే నన్ను కావాలని తీసుకొచ్చావు. నా జీవితంలోకైతే తీసుకురాలేదు కదా. నా లైఫ్ లోకి ఎందుకు తల దూరుస్తున్నావు? నువ్వు 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 చేస్తున్నవన్నీ నేను గమనిస్తూనే ఉన్నాను తన్ను. నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నావు కదా అని నేను నిన్ను ఏమీ చేయలేను అనుకోకు. నువ్వు నీ చేష్టలు మానుకోకపోతే అప్పుడు నేను. ఒక్క నిమిషం. ముందు నేనేం చేశానో అది చెప్పకుండా నువ్వు అసలు ఇన్ని మాటలు ఎందుకు అంటున్నావు నన్ను? నేను అసలు ఏం చేస్తున్నానో ఇలాగైతే తనకి తెలిసిపోతుంది. తన్ను ఆయనతో కలిసి ఉండడం నాకు బాధ కలిగిస్తుందని. లేదు, నేను నా కోపాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిందే. సారీ, నాకు ఇరిటేషన్గా ఉంది. ఎందుకంటే నేను నీకోసం అన్ని చోట్ల వెతుకుతూ ఉన్నాను, కానీ నువ్వు నాకెక్కడ కనిపించలేదు. నీతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అదే ఆ వ్యక్తి గురించి. నాకు ఫోన్ చేశాడు.